హాయ్ అండి అందరికీ. ఏంటి ఈ వంటకం వెరైటీగా ఉందనుకుంటున్నారా? అవునండి, ఇది వెరైటీ వంటకమే. కోడిగుడ్డులతో ముట్టీలు చేసి దానితో కర్రీ చేశాను. ఇంతవరకు యూట్యూబ్‌లో కూడా ఎవ్వరు చేయలేదు ఈ రెసిపీ. అందుకే చేసి పెట్టాననమాట. సో, మీరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేనైతే ఫస్ట్ ఒక 4 ఎగ్స్ తీసుకొని వాటిని ఇలా బాయిల్ చేసేసాను. బాయిల్ చేసిన వాటిని ముట్టీలు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇలా తురమాలి. సో, ఇలా తురుముకున్న తర్వాత మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈలోపు ఈ రెసిపీ గురించి మీకు చెప్తాననమాట. నేనైతే నా మ్యారేజ్ కాకముందే ఈ రెసిపీని చేశాను. చాలా టేస్టీగా ఉండేది. సో, మా వారు ఎప్పుడు ఎగ్స్‌తో వెరైటీగా చెయ్యి, చెయ్యి అంటారు కదా! అందుకే ఇలా చేద్దామని చేశాననమాట. సో, ఒకసారైతే వీడియో తీసి పెడదామని వీడియో కూడా తీశాను. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఈ కర్రీ గురించి ఎటువంటి వీడియోస్ లేవు. అందుకనే అంటున్నాను. యూట్యూబ్‌లో ఎవ్వరు చేయని విధంగా ఎగ్ ముట్టీల కర్రీ అని నేనే అంటున్నాననమాట. సో, ఈ విధంగా తురుముకున్న తర్వాత మనం ఒక బౌల్‌లో అయితే దీనిని వేసేయాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, సన్నగా తరుముకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అండ్ ముట్టీలు చేసుకున్న తర్వాత మనం డిప్ చేయడానికి ఒక ఎగ్‌ని తీసుకొని దాన్ని కూడా బాగా కలపాలనమాట. సో, ఇలా ఒక ఎగ్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేయడానికి ఒక కళాయిలో నూనె అయితే పోసేసుకుందాం. అండ్ ముట్టీలు కొద్దిగా బ్రౌన్ కలర్‌లో ఉంటేనే చాలా బాగుంటుంది. కర్రీ కూడా లోపల కూడా మంచిగా ఉడుకుతుందనమాట. అందుకని మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ముట్టీలాగా చేసుకోవాలి వీటిని. సో, అన్నిటిని ఒకేసారి చేసుకొని ప్లేట్‌లో వేసేసుకుంటే చేసుకోవడం ఈజీ. అండ్ ఈ రెసిపీ చాలా ఈజీ కూడా. ఇలా చేసుకున్న తర్వాత మనం ఆ ఎగ్ మిశ్రమంలో దీనిని ముంచి వేడి వేడి ఆయిల్‌లో వేసి కొంచెం బ్రౌన్ కలర్‌లోకొచ్చాక తీసేయాలనమాట. అండ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి తిప్పేటప్పుడు విరిగిపోతాయన్నమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి. సో, ఇలా ఒక్కొక్కటి తీసి మనం ఆ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసి ఆ ఆయిల్‌లో వేయాలి. సో, కొంచెం బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా మనం దీనిని ఫ్రై చేసుకోవాలనమాట. ఆ తర్వాత కర్రీ చేస్తే అబ్బా! ఏమైనా ఉంటుందా? చాలా బాగుంటుంది. సో, నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారైతే ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో, ఇలా అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కర్రీ చేయడానికి ప్రిపేర్ అయిపోదాం. కర్రీ కూడా చేయడం చాలా సింపుల్ అండి. సో, ఆయిల్ లేకుండా మనం వీటిని ప్లేట్‌లో తీసేసుకోవాలి. ఇలా అయితే ఎగ్ ముట్టీలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఎగ్ ముట్టీలతోటి కర్రీ చేసేసుకుందాం. ఆ ఫ్రై చేసిన ఆయిల్‌నే కర్రీకి కూడా యూజ్ చేద్దాం. ఒక కళాయి తీసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసేద్దాం. అందులో ఒక దాల్చిన చెక్క, 2 లవంగా, ఒక బిర్యానీ ఆకు వేసేసి కాసేపు తిప్పుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరుముకున్న పచ్చిమిర్చిని కూడా వేసేద్దాం. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర వేసేసి కాసేపు కలుపుదాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఆనియన్స్‌ని కలుపుతూ ఉండాలి. సో, కాసేపు అయితే మూత పెట్టేసి వదిలేద్దాం. సో, ఇప్పుడైతే అవి మగ్గిపోయాయి కదా! కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేద్దాం. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళొకసారి కలుపుకొని రుచికి సరిపడా అల్లం అయితే యాడ్ చేసేసుకుందాం. అల్లం కూడా వేసేసాక ఆ అల్లం స్మెల్ మొత్తం పోయాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేయాలి. సో, అల్లం స్మెల్ కూడా పోయింది. ఇప్పుడైతే టమాటా పీసెస్‌ని యాడ్ చేస్తున్నా. టమాటా ముక్కలు తొందరగా మగ్గాలి అనుకుంటే మనం ఇప్పుడే సాల్ట్ యాడ్ చేయాలి. సో, నేనైతే కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నా. సో, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. అవి లోపల ఉడికిపోతూ ఉంటాయి. తొందరగా ఉడుకుతాయన్నమాట. సో, నాకైతే ఈ కర్రీ అంటే భలే ఇష్టం. అంత టేస్టీగా ఉంటుంది. సో, మూత పెట్టేసుకుందాం. సో, ఇప్పుడైతే ఉడికాయి. అండ్ టమాటా ముక్కలు ఎంత ఉడికినా కూడా మన నోటికి తగులుతుంటే నాకైతే మంచిగా అనిపియదమ్మా. అందుకనే స్మాషర్ తీసుకొని స్మాష్ చేసేసుకుంటున్నాను. అప్పుడైతే
చాలా స్మూత్గా అయిపోతుంది కదా, తింటుంటే కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది నోట్లోకి. అందుకని స్మాషర్ తీసుకొని స్మాష్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత కారం స్మెల్ పోయాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ సలసలా మసులుతుంటే మనం ముందుగా చేసుకున్నాం కదా కోడిగుడ్డు ముట్టెలు, వాటినైతే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టాను. ఆ మూత తీసేసరికి కారం స్మెల్ అయితే పోయింది. సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. సో ఇలా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని వదిలేద్దాం. అవే లోపల మసులుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే ఇలా మసులుతున్నాయి కదా, మనం ముందుగా తయారు చేసుకున్న కోడిగుడ్డు ముట్టెల్ని అయితే ఇందులో వేసేద్దాం. సో ఇలా అయితే వేసేసుకుందాం. అండ్ వీటిని సాయంత్రం స్నాక్స్ లాగా కూడా పిల్లలకు ఇవ్వచ్చు. ఉత్తివే తింటారు. మా పాప కూడా నేను చేసేటప్పుడు ఒక 2 అయితే తీసుకొని ఇష్టంగా తినింది. సో ఇవ్వచ్చు, స్నాక్స్ లాగా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే మనం కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకొని, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కాసేపు కలుపుకున్న తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, ఇప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని దించేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో చూడ్డానికే చాలా బాగుంది, తింటే ఇంకా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. సో చేశాక ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. చూడ్డానికైతే చాలా బాగుంది కదా. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది కోడిగుడ్డు ముట్టిల కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.